కర్ణాటక కొత్త క్యాబినెట్ పై కసరత్తు మొదలైనట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. ఇటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం పెద్దలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చర్చలంటూ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. క్యాబినెట్లో దాదాపు 10 మంది పేర్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా సమాచారం అందుతోంది. అయితే వీరిలో సిద్ధరామయ్య వర్గం ఎంత, డీకేఎస్ వర్గం ఎంత అని తెలియాలి. పార్టీ అధ్యక్షుడిగా సతీష్ జర్కి హోలీ, అలాగే అహింద వర్గాలకు కూడా ప్రాధాన్యత కలిగిన శాఖలు ఇవ్వాలి అంటున్న సిద్ధరామయ్య అనే బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మొదటి నుంచి మనకి తెలుస్తూనే ఉంది. సిద్ధరామయ్య అహింద వర్గానికి ఒక బ్యాక్ బోన్గా ఉన్నారు. అలాగే సిద్ధరామయ్య క్యాబినెట్కి అలాగే ప్రభుత్వానికి కూడా అహింద వర్గం ఏ రకంగా సపోర్ట్గా నిలిచిందో కూడా కర్ణాటక రాజకీయం తెలిసిన వాళ్ళకి తెలిసిందే. సో ప్రస్తుతం మంత్రి కూర్పులో సిద్ధరామయ్య వర్గానికి ఏ రకమైన ప్రాధాన్యత ఉంటుంది అనే దానిపైనే సో ప్రభుత్వం సజావుగా ఇంకో 2 ఏళ్ళు సాగుతుంది అనే చర్చ కూడా ఒకటి మనం చూసిన పరిస్థితి. అయితే ఇక్కడ సిద్ధరామయ్య, డీకేఎస్ ఇద్దరు కూడా అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. దాదాపు 10 మంత్రి పదవులపై ఒక ఏకాభిప్రాయం కూడా కుదిరినట్టుగా తెలుస్తున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. మంత్రివర్గంతో పాటుగా రాజ్యసభ కౌన్సిల్ సీట్లపై కూడా చర్చలు జరుగుతున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా సతీష్ జర్కి హోలీ, హెచ్కే పాటిల్, బీకే హరిప్రసాద్కు మద్దతు ఇచ్చారు శివకుమార్. అహింద వర్గాలకు ప్రాధాన్యత కలిగిన శాఖలు ఇవ్వాలని సిద్ధరామయ్య ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. సిద్ధరామయ్య వర్గానికి 10కి మించి మంత్రి పదవులు ఇవ్వద్దనే ఆలోచనలో అధిష్టానం ఉంది. జి పరమేశ్వర, జమీర్ అహ్మద్ ఖాన్, కేజే జార్జ్, ఎంబీ పాటిల్కు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు సిద్ధరామయ్య. ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వవద్దని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు శివకుమార్. ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే మరో పవర్ సెంటర్ పాయింట్ ఏర్పడుతుందనే భావనలో డీకే ఉన్నట్టుగా తెలుస్తోంది. సిద్ధరామయ్య తనయుడు యతేంద్రకు క్యాబినెట్లో చోటు కల్పించేందుకు అధిష్టానం ఓకే అన్నట్టుగా తెలుస్తోంది. తొలి దశలో అంటే ఫస్ట్ ఫేజ్లో 10 నుంచి 20 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్నారు డీకే శివకుమార్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. సో డీకేఎస్ పట్టుబడుతున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పదవులకు ఆయన వ్యతిరేకంగా కనిపిస్తుంది. అలాగే మనం మొదటి 3 సంవత్సరాలు కర్ణాటక ప్రభుత్వం చూస్తే సిద్ధరామయ్య తర్వాత డీకేఎస్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ప్రస్తుతం అదే కంటిన్యూ అయితే బాగుంటుందనే యోచనలో డీకేఎస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలా చూస్తోంది అధిష్టానం? మరో పవర్ సెంటర్కి అవకాశం లేకుండా చేయటమే ఇక్కడ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది డీకేఎస్ మాటల్లో. హౌ డు యు సీ దిస్? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? రేపు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆ నేపథ్యంలో ఆయనతో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి దానిపైన చర్చలు జరిపేందుకు ఇటు డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా నిన్ననే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. అయితే నిన్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేరు. కేవలం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్తో సమావేశమై చర్చలు జరిపారు. సో ఈరోజు మధ్యాహ్నం తర్వాత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమై మంత్రి పదవులకు సంబంధించినటువంటి పేర్లని కూడా ఖరారు చేయబోతున్నారు. అలాగే రాజ్యసభ కౌన్సిల్కి సంబంధించినటువంటి పేర్లని కూడా ఖరారు చేయబోతున్నారు. సో మొత్తానికి ఈసారి జరిగేటువంటి ప్రమాణ స్వీకారంలో 10 నుంచి 12 మందికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా దాదాపు 34 మంది వరకు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ సమయం తక్కువగా ఉంది. ఒక్కొక్క పేరుపైన చర్చలు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావడానికి కొంత సమయం అవసరం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో కేవలం 10 నుంచి 12 పేర్లపైన ఇప్పటికీ 2 వర్గాలకు ఏకాభిప్రాయం కుదిరినటువంటి నేపథ్యంలో హైకమాండ్ అనుమతి తీసుకొని రేపు వారందరితో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని లోక్ కీ ఎఫ్ఐఆర్గా ఉంచాలని డీకే శివకుమార్ భావిస్తున్నారు. సో రేపు లోక్ భవన్లో మధ్యాహ్నం 4:05 సమయంలో ఈ మొత్తం కార్యక్రమాన్ని, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేయబోతున్నారు. సో మొత్తానికైతే ప్రధానంగా 3 డిప్యూటీ సీఎంలను చేయాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. సో సిద్ధరామయ్యను పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో అహింద వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టు, ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అధిష్టానం భావిస్తుంది. సో డీకే శివకుమార్ మాత్రం మరొక పవర్ సెంటర్ ఉండొద్దని చెప్పినప్పటికీ అధిష్టానం మాత్రం మిగిలినటువంటి వర్గాలను కూడా కలుపుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ మేరకు ఎస్సీలకు, అలాగే ఓబీసీలకు, వాటితో పాటు లింగాయత్ కూడా చాలా డామినెంట్ వర్గం, దాదాపు 10% వరకు జనాభా ఉంది. సో ఈ వర్గాలకు 3 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం, వాటితో పాటు ఎస్టీకి సతీష్ జారకిహోలీకి పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అలాగే అవసరమైతే ఒక మైనార్టీ కూడా డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మరి వెంకటేష్, ఇది కేవలం ప్రభుత్వ మార్పు, అంటే సిద్ధరామయ్య నుంచి డీకేఎస్ వచ్చారు కానీ ఇది వేరే ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ వచ్చింది కాదు. అలాగే ముందు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూనే లేకపోతే ఇంపార్టెన్స్ ఉంటూనే ఉంటుంది కదా. కొత్తగా ఇంత కసరత్తు అవసరమా అనే ప్రశ్నకు సమాధానం ఏదన్నా క్లుప్తంగా చెప్పండి సమయం నుంచి.
డీకే శివకుమార్ను నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన టీమును ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ అధిష్టానం ఇస్తుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఏం జరిగినా చివరికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి కాబట్టి కొంత ఫ్రీ హ్యాండ్ ముఖ్యమంత్రి కూడా ఉంటుంది. తన టీంను దాదాపు 10-15 సంవత్సరాల పాటు కర్ణాటక వ్యవహారాలు నడపాల్సినటువంటి బాధ్యత డీకే పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన టీము నిర్మించుకునేందుకు ఆ ఫ్రీ హ్యాండ్ అధిష్టానం ఇస్తుంది. దాంతోపాటు డీకే ఇటు సిద్ధరామయ్య వర్గానికి కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ని కాపాడుతామని రాహుల్ గాంధీ ఆయనకు హామీ ఇచ్చారు. సో ఆయన తనయుడిని క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు. సో ఆయన వర్గానికి సంబంధించినటువంటి పరమేశ్వర్ కానీ, ఎంబీ పాటిల్ కానీ, అలాగే జమీర్ కానీ ఇలాంటి కొద్దిమంది నాయకులు ఉన్నారు, అహింద, వారందరినీ కూడా అకామిడేట్ చేసేందుకు సిద్ధరామయ్య చివరి వరకు ప్రయత్నం చేస్తున్నారు. సో డెఫినెట్గా రాహుల్ గాంధీ కూడా ఇంట్రెస్ట్ కాపాడుతానని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకు రెసిప్రోకల్గా అకామిడేట్ చేసే అవకాశం కనబడుతోంది. హరి. ఓకే వెంకటేష్.